హలో నమస్తే. నేను అశోక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేస్తుంది. ఈ 2 నెలల్లో అడ్మినిస్ట్రేషన్ పైన చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారని చెప్పారు. అయితే ఇప్పటి నుంచి వైసీపీ నేతల పైన ఎర్ర బుక్కుకు సంబంధించి ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వరుసగా కేసులు నమోదు చేసుకుంటూ వస్తున్నారు. మొన్న వల్లభనేని వంశీ, నిన్న జోగి రమేష్, నేడు రోజా, అలాగే ధర్మాన కృష్ణదాస్ పైన కేసులు నమోదు చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన బదిలీల పైన కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పెండింగ్ లో పెట్టారు. వాళ్ళకి ఏపీ డీజీపీ ఒక మెమో జారీ చేశారు. వాళ్ళందరూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏది చెప్తే అది వింటూ పనిచేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏపీ తాజా రాజకీయాలపైన ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రదీప్ గారు. ప్రదీప్ గారు నమస్తే. నమస్తే, హౌ ఆర్ యు? ముందుగా ఫైన్ సార్. ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. యా సార్, ఏంటి ఫస్ట్ 2 years ఆఫ్ గవర్నమెంట్, రెండు నెలలు చూసాము గవర్నమెంట్ ని. ఈ 2 నెలల తర్వాత వాళ్ళు ఏదైతే గతంలో పదే పదే వాదిస్తున్నటువంటి ఒక మాట, మా మీద ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, మమ్మల్ని ఎవరైతే కుట్ర చేశారో, మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టము. దానికి అనుగుణంగానే ఇప్పుడు వైసీపీ నేతల పైన, ఎమ్మెల్యేల పైన కేసులు పెడుతున్నట్టు చూడొచ్చా, లేకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక ఇంట్రడక్షన్ లో అశోక్ కదా బాబు, మీ పేరు అశోక్? అవునండి, అవును. ఒక మంచి మాట, అడ్మినిస్ట్రేషన్ అని. అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా? ఇప్పుడున్న ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ అనే పదాన్ని వెతకాలంటే అదొక జోక్ లాగా అయిపోయింది. అంటే ఏ విధంగా చూసుకున్నా, ఇప్పుడు మీరు అన్నట్లు వల్లభనేని వంశీ గారు కానీ, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి పైన కానీ, రోజా గారి పైన కానీ, ఇంకొకరి పైన కానీ కేసులు పెడుతున్నారు అంటే ప్రభుత్వాన్ని ఎందుకు వీళ్ళు ఏర్పరిచారు? ప్రభుత్వం ఏర్పరిచే విధంగా ప్రజలు వీళ్లకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? ప్రతీకారం తీర్చుకోవడానికి. అడ్మినిస్ట్రేషన్ అన్నది పూర్తిగా గాడి తప్పింది. అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఉన్నది హత్యా రాజకీయాలు, ప్రతీకార చర్యలు తప్పితే ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అన్నది మచ్చుకైనా మనకు కనిపించదు. అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలి? సూపర్ 6 అమలు చేయాలి, లేకపోతే అమలు చేయడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాటి గురించి ఆలోచించాలి. కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల పైన యాసిడ్ పోయడము, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చేతులు నరకడము, తలలు నరకడము, వైఎస్ఆర్ అనే పేర్లు కనిపిస్తే కాళ్ళతో తన్నడము, లేకపోతే చివరికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కూల్చాలని చూడడము, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే వాటిని తొలగించడము, అది కూడా లైట్లు ఆపేసి సీసీ కెమెరాలకు దొరుకుతామని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళని బయటికి పంపించి, మన విజయవాడ సిపి గారు కానీ, గవర్నర్ గారి ఇల్లు కూడా కూతవేటు దూరంలో ఉంది అక్కడ. ఇది చేస్తున్నారు అంటే మనం అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోవాలనా? అదొక జోక్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. అడ్మినిస్ట్రేషన్ అన్నది కేసులు పెడతాం, కక్షలు తీర్చుకుంటాం అని చెప్పడం ఎంత దారుణమైన విషయం అంటే, ఇప్పుడు మీరు అన్నట్లు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ న్యూస్ ఛానల్లో వాళ్ళు రాస్తున్నారు, వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట వాళ్ళు. అసలు ఎలా వాళ్ళు వైసీపీ ఆఫీసర్లు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చదువు చెప్పించారా? వాళ్ళకి ఏమన్నా ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కష్టపడ్డారా? అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ తెలుగుదేశం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అని మనం అనుకోవాలా? ఎంత దారుణం అంటే, ఇప్పుడు మీకు తెలుసు అశోక్, అంటే ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను, ఐఏఎస్ లకు కానీ ఐపీఎస్ లకు కానీ డబ్బులు ఇచ్చేది ఎవరు? అంటే శాలరీస్ ప్రజలే. ప్రజలు ఇట్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఒక 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఇట్స్ అ బిగ్ ఫోర్స్, ఒక బిగ్ టీమ్. 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఉత్తపుణ్యాన వారి నైపుణ్యాన్ని వినియోగించకుండా, వారికి ఉన్న ఎక్స్పర్టీస్ ని, వారికి ఉన్న టాలెంట్ ని, ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకోకుండా, మీరు జస్ట్ వచ్చేసి 10 గంటలకు రిపోర్ట్ ఇవ్వండి, మళ్ళీ 5 గంటలకు సైన్ చేయాలా వెళ్ళిపోయేటప్పుడు అని చెప్పేసి ఆఫీసులలో కూర్చోబెడుతుంటే ఎంత ట్యాక్స్ పేయర్స్ మనీ వృధా అవుతుంది. రక్షణ కల్పించే వారికే రక్షణ లేకోకుండా పోతుంటే అది అడ్మినిస్ట్రేషనా? అది ప్రభుత్వమా? దాన్ని ఎంత దారుణం అంటే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. కక్ష తీర్చుకోవడం తప్పితే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఏ కోశానా కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ భగవంతుడే కాపాడాలి. ఓకే. ఇంకొక పాయింట్, అంటే మనం చూస్తున్నది ఏంటంటే, సరే తప్పులు జరిగాయా ఏంటనేది పక్కన పెడితే, ఈ కేసుల ప్రకారం అంటే గతంలో ఏదైతే లోకేష్ గారు పదే పదే వాదిస్తున్నది ఏంటంటే,
ఆయన ప్రతి సభలో చెప్పారు, ఒక రెడ్ బుక్ ను పట్టుకొని దీంట్లో మేము అందరు అధికారుల పేర్లు, అందరు నాయకుల పేర్లు, అందరు ప్రజాప్రతినిధుల పేర్లు పెట్టుకున్నాము, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని లీగల్ గా మేము చర్యలు తీసుకున్నామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు గతంలో వాళ్ళని హింసించారు కాబట్టి మేము కూడా ఇప్పుడు హింసిస్తాము, మన కేసులు పెట్టి, లేదంటే తప్పులు చేశారని చెప్పి అనుకోవాలా, లేదంటే నిజంగానే ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టి లీగల్ గా చర్యలు తీసుకున్నామని అర్థం చేసుకోవాలా? అవును, కారణాలు చూపించాలి కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. జోగి రాజీవ్ అరెస్ట్ ఉమ్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనమే నేను చెప్తున్నాను. ఏమన్నారంటే, జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వాళ్ళని బెదిరించో ఏదో చేసి ఎవరికో అమ్మారంట, ఏది అగ్రిగోల్డ్ భూమిని, సమ్ థర్డ్ పార్టీ. అక్కడి నుంచి జోగి రాజీవ్ అండ్ జోగి రమేష్ వాళ్ళ అన్న కొన్నారు, తర్వాత అమ్మారని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు తన పదవిని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ ఏదైనా అన్యాయం చేసింటే అరెస్ట్ అవ్వాల్సింది ఎవరు? ఉమ్, జోగి రమేష్ గారు. జోగి రాజీవ్ గారు అంటే చట్ట ప్రకారం వారు భూమిని కొన్నారు, మళ్ళీ ఇంకొకరికి అమ్మారు. జోగి రాజీవ్ గారిని అరెస్ట్ చేయడంలో ఉన్న మతలబ్ ఏంది అంటే, వీటన్నిటికీ ఆధారాలు ఉండవు, ఏంటంటే జస్ట్ ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు నేను బెదిరించాను అని చెప్పేసి, ఒక వ్యక్తిని బెదిరించాను అని చెప్తే ఒకటి సీసీటీవీ రికార్డింగ్స్ ఉండాలి, లేదా ఎవరైనా ఆ వాయిస్ రికార్డింగ్ చేయాలి, ఇదిగో ఆధారము పలానా టైంలో పలానా రోజు జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అక్కడ పనిచేసే వాళ్ళు బెదిరించారు, దొంగ రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పేసి ఆ ఆధారాలు చూపించి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయమని చెప్పండి. ఉమ్, ఆయన అరెస్ట్ చేయకోకుండా జోగి రాజీవ్ ని, అంటే భూమి కొన్నాడు మళ్ళీ అమ్మాడు, ఆ కొన్నప్పుడు అమ్మినప్పుడు కూడా వాళ్ళు ఏవైతే లీగల్ ఇవి ఉండాలో అవన్నీ కూడా పాటించారు, ఆ రూల్స్ అన్ని కూడా పాటించారు. ఓకే. ఇంకా ఎక్కడ ఉమ్, తప్పు చేసినట్లు? ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది? ఉమ్, కేవలం కక్ష తీర్చుకోవడానికి. అఫ్ కోర్స్ నారా లోకేష్ ఈ రోజు అధికారం ఉంది, నేను విర్రవీగుతాను, నా రెడ్ బుక్ లో ఎవరైతే పేర్లు రాసుకున్నానో వాళ్ళందరినీ నేను పనిష్ చేస్తాను అంటే, ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వ పాలన కాదు. నియంతృత్వ పోకడలకు పోతే మహామహులే మట్టి గరిచారు. ఉమ్, హిట్లర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతో మంది నియంతృత్వ పోకడలు ఉన్న వాళ్ళు ప్రపంచ దేశాల్లో లీడర్లుగా వాళ్ళ హవా ఉన్నప్పుడు వాళ్ళు ఎగిరి గంతేసిన వాళ్ళు చివరికి మట్టిని గరిచారు, మట్టిపాలయ్యారు, బుగ్గిపాలయ్యారు. సో ఆ స్టేజ్ కు తెచ్చుకోకపోవడం మంచిది. ప్రజలు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చింది, మీరు ఏదైనా మంచి చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 90%, అఫ్ కోర్స్ ఈవీఎంల ఇష్యూ అది ఒకటి ఉంది, అది పక్కన పెడితే ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఓటేసింది కేవలం సూపర్ సిక్స్లు చూసి మాకు ఇంకా ఎక్కువగా పథకాలు వస్తాయి అని వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు అది ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందా, ఆర్థికంగా ఇబ్బంది అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఉమ్. తెలిసినప్పుడు మీరు ఆర్థిక సంక్షోభాలు ఇంకోటి ఇంకోటి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ హామీలు ఇవ్వాలి? అంటే ఇప్పుడు ఆ హామీలకు ఇప్పుడు ఆ పథకాలు సంబంధించి ఆ, ప్రదీప్ గారు, ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయకుండా కొత్త హామీలను అమలు చేస్తున్నారు. అంటే అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేదంటే చంద్రన్న కానుకలని, ఇలాంటి కొత్త కొత్తవి తీసుకొస్తున్నారు. అంటే డబ్బులు అన్నా లేకపోవడం వల్ల ఆ, అన్నా క్యాంటీన్లు అనేది ఒక మాయ అండి. ఎంత వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమే 203 అన్నా క్యాంటీన్లు పెడతా ఉంటున్నారు. అంటే ఉమ్, నియోజకవర్గానికి ఒకటి రమారమి. అండ్ ఒక్కొక్క నియోజకవర్గంలో 2,50,000 మంది ఓటర్లే ఉంటారు. అవును. పిల్లా పెద్దలు అందరు కలిపితే ఒక 3 లక్షల పైన ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటారు, ఒక ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో. నువ్వు ఒక అన్నా ఉమ్, క్యాంటీన్ పెట్టి రోజుకు ఒక అన్నా క్యాంటీన్ లో నాకు తెలిసి మాక్సిమం 3,000 భోజనాలు, ఉదయం మధ్యాహ్నం రెండు కలిపి, అంటే ఒక రోజుకి 3,000 భోజనాలు పెడతారంట. సో వెయ్యి ఎంతమందికి వెయ్యి నువ్వు లోపే, ఆకలి 3,000 తీరుస్తున్నావు? కూడా 1000 లోపే. ఎంతో సంథింగ్ ఎంతమందికి ఆకలి తీరుస్తున్నావు? అంటే ఉమ్, దాన్ని వాళ్ళు ఏంటంటే ఇది చిన్న మొత్తంలో, ఇప్పుడు నీకు ఎంత ఒక రోజుకు 50 లక్షలు ఎంత ఖర్చు అవుతుంట అన్నిటికీ కలిపి, అవును. తక్కువ. ఆ, దాంట్లో అంటే నువ్వు మొత్తం ఎంత ఈ మైలేజ్ అన్నా తెచ్చుకోవాలి? క్యాంటీన్కి సంబంధించి ఉన్నటువంటి బడ్జెట్ 470 కోట్లు, ఓవరాల్ ఒక 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు ఒక సంవత్సరానికి వచ్చి. ప్లస్ రెండోది, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ డబ్బు ఎవరిది? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో పాలమ్మి పెడుతున్నాడా? ఎవరిది ఆ డబ్బు? ఉమ్, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అంటే అన్నం పెడితే శ్రీలంక కదా. ఇక్కడ క్లియర్ గా ఉమ్, చెప్పాల్సింది ఏంటంటే, ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీని మేము ఇస్తున్నామని వాళ్ళు చెప్పాలి. మనం ఇంతకు ముందు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని క్లియర్ గా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులు కాదు, కానీ ఒక సిస్టమ్ ని గాడిలో పెడుతున్నారు. మిడిల్ మెన్ లేకోకుండా, బ్రోకర్లు లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, ఇప్పుడు 10,000 ఒక అతనికి ఇస్తా అంటే ఆ 10,000 అతనికి చేరేలాగా చేస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో మేము బటన్ నొక్కాము. దాన్ని కూడా వాళ్ళు ఎట్లా ప్రజలను మభ్యపెట్టారంటే, ఎవరు నొక్కలేడు బటన్.
ఎవరు ఉమ్, నొక్కలేడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా? మీ ట్యాక్స్ పేయర్ డబ్బులే మీకు ఇస్తున్నాడు కదా! ఎవరు నొక్కలేరు బటను. చిన్న పిల్లోడు నొక్కుతాడు, ముసలామె నొక్కుతారు అన్నారు. ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రజల ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బునే మళ్ళీ వాళ్ళకి ఇచ్చారులే. ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు. ఆ ట్యాక్స్ పేయర్ డబ్బులే వీళ్ళు ఇవ్వట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాయి మరి? ఉమ్, ఎక్కడికి వెళ్తున్నాయి? చెప్పాలి కదా! ఇప్పుడు ఒక సంవత్సరం వీళ్ళు అమలు చేయలేదంటే, వీళ్ళు చెప్పిన ఉమ్, సూపర్ 6 హామీలకు సంవత్సరానికి ఎంత కావాలి? బడ్జెట్‌లో కనీసం అంటే 1,50,000 వాళ్ళు కేటాయించారు. అందుకనే జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఎన్ని పథకాలకు ఎంత డబ్బులు ఇస్తున్నారనేది చెప్పాలి కదా! కాబట్టి ఉమ్, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా జారుకున్నారు, తుర్రుమన్నారు, పారిపోయారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు నేను ఒకటే ఓకే. ప్రశ్న అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్‌గా చెప్పారు. ఏది? మన వ్యయాలు కాదు. అంటే సాలరీస్ లేకపోతే మెయింటెనెన్స్‌లు, హాస్పిటల్స్, రోడ్స్ ఇవన్నీ కాకుండా కేవలం పథకాలకే జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్‌గా 75,000 ఖర్చు పెట్టారు సంవత్సరానికి. సో, అవును. చంద్రబాబు నాయుడు పథకాలకు కనీసం ఆయన చెప్పిన హామీలు నెరవేర్చాలంటే 1,50,000 ఖర్చు పెట్టాలి. మరి ఓకే. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అండ్ ఈ సంవత్సరం రోజులు వాళ్ళు పథకాలు ఇవ్వలేదంటే ఆ 1,50,000 ఏమైనట్లు? టాక్స్ పేయర్ ఓకే. మనీనే నేను అడిగేది. చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌లో నీకు లాభం వస్తుందా? నష్టం వస్తుందా? నువ్వు ఎన్ని పాలమ్మినావు? పాలల్లో వెన్నుందా? మజ్జిగొచ్చిందా? పెరుగొచ్చిందా? నేను అడగట్లే. వాళ్ళు అన్న మాటేంటి? ప్రజల డబ్బే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అదేమన్నా గొప్పనా? ముసలోడైనా, పిల్లోడైనా బటన్ నొక్కగలడు అన్నారు. ఇప్పుడు ఆ ఉమ్, 75,000 ఎక్కడా? సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాక్స్ పేయర్స్ మనీ 75,000 ఎక్కడా? లేకపోతే నువ్వు ఇస్తా అన్న 1,50,000 ఎక్కడా? ఓకే. నువ్వెందుకు నొక్కలేకున్నావు బటను? ఉమ్. దీనికి వాళ్ళు ఈ ఆడే ఈ డ్రామాలు ఈ ఓకే. అంటే ఈ దీనికి వాళ్ళు ఈవీఎంలకు చెప్పే సంబంధించి డ్రామాలు అంశం ఏంటి సార్? ఈ ఈవీఎంలకు ఈవీఎం సంబంధించి ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. దాని కంటిన్యూగా వైసీపీ ఫైట్ చేస్తూనే వస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు హైకోర్టుకు కూడా సంబంధించి ఒక పిటిషన్ కూడా వేశారు. ఎలక్షన్ కమిషన్ మేము అంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. వీళ్ళు కొత్తగా ఒక అక్కడికి వచ్చేసి ఒక మాక్ పోలింగ్ లాగా చూపిస్తాం అంతేగాని మీరు ఏవైతే ఈవీఎంలు అడిగావో వాళ్ళని మేము చూపించము. అక్కడ జరుగుతున్నటువంటి ఓట్లన్నీ దాంట్లో బ్యాలెట్లో పడినటువంటి ఆ పేపర్ స్లిప్లు ఏంటనేది మాత్రం మేము చూపించమని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి నిజంగానే దీని వెనక ఒక కుట్ర జరిగింది అనుకోవాలా? లేకపోతే ఆ హ్యాకింగ్ అనేది ఏంటి అనుకోవాలి? ఇది కాలమే సమాధానం చెప్తుంది అశోక్. బట్ క్లియర్ గా నాకు తెలిసినంత వరకు సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏదో జరిగింది. ఇప్పుడు ఎంత హాస్యాస్పదం అంటే చిన్న పిల్లలకి మనము టాయ్స్ ఎట్లా ఆడుకోవాలో నేర్పించడానికి ఫస్ట్ మనం డెమో చూపిస్తాం. అలా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఒక డబ్బా తీసుకొచ్చి వీవీప్యాట్ తీసుకొచ్చి ఒక 100 మంది ఓట్లు వేయండి, ఇదిగో 100 ఓట్లు పడ్డాయి, ఈ ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఈవీఎంలు పనిచేయలేదు, మొరాయించాయని ఎవరు అనట్లేదు. మరి ఈవీఎం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాదని మేము ఇలా చూపిస్తా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పేదేంటి? అక్కడ పడ్డ ఓట్లు తర్వాత కౌంట్ అయిన ఓట్లలో వ్యత్యాసం ఉంది. మేము వీవీప్యాట్లను కౌంట్ చేయాలి. సపోజ్ ఒక 4-5 బూతులను మనం సెలెక్ట్ చేసుకొని వీవీప్యాట్లను కౌంట్ చేద్దాము, తెలుస్తుంది కదా, టాలీ అవుతుంది కదా అంటే, ఆహా అలా కాదు, మేము అలా చేయము, మీకు ప్రాబ్లం ఉండేది ఈవీఎంతో కదా, ఈవీఎం పనిచేస్తుంది లేదో వచ్చేసి మేము మాక్ టెస్ట్ పెడతాము అన్నాము. ఎంత జోక్ అంటే దానివల్ల ఏం ఉమ్, తేలుతుంది? అది అక్కడ టైం వేస్ట్, రిసోర్సెస్ వేస్ట్, అందరి అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆఫీసర్లను పంపించాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి అటర్ వేస్ట్. దానికి వెళ్లకుండా ఇంట్లో ఉమ్, కూర్చోవడం మేలు. అందుకే మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్తా అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. అండ్ ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే నిన్న అనుకుంటా కేరళలో ఒక మీటింగ్ లో సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ అవును. గారు కూడా ఇదే పాయింట్ లేవనెత్తి 79 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ లో మోసం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పోలైన ఓట్ల కంటే 12.5% ఎక్కువ ఓట్లు కౌంట్ ఎస్. అయ్యాయి అని చెప్పేసి క్లియర్ గా వారు చెప్తున్నారు. ఇంకా అవును. సొంత ఆర్థిక మంత్రి భర్త గారే చెప్తున్నారంటే ఇది మనం అంత ఈజీగా తీసుకునేదానికి ఆస్కారం లేనే లేదు. రెండవది ఉమ్, సెకండ్ స్టేజ్ లో జరిగిన పోలింగ్ లో ఎన్ని ఓట్లు పోలయ్యి, ఎన్ని కౌంట్ అయ్యాయి, ఇప్పటికీ కూడా దాని లెక్కాపత్రం లేదంట. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేయలేదంట. ఓకే. ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంత డిస్క్రిపెన్సీస్ అయితే ఎప్పుడూ రాలేదన్నది మాత్రం వాస్తవం. ఓకే. ఇంతకుముందు ఒక 20 ఏళ్ల నుంచి మనము నాకు తెలిసి ఈవీఎంలు వాడుతున్నాం. 2004 ఎలక్షన్స్ నుంచే వాడుతున్నాం అనుకుంటాను. ఎప్పుడు అవును. ఇంత డిస్క్రిపెన్సీ అయితే రాలేదు. ఎంత అది ఇంత ఈ మేర స్టాంప్ ఈ మేర ఇంత చేంజ్ అయితే కనిపించలేదు. అసలు లేదు. ఇప్పుడు ఉమ్, ఇంకోటి, మనం ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు ఆ
డౌట్లని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏ సంస్థకైనా ఉంటుంది. ఎందుకు? దాన్నే మనం ఏమంటాము, విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ వాట్ వి డూ. మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఇంకా మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. పోనీలే ఈ ఎలక్షన్ కమిషన్ వల్లే కరెక్ట్ అనుకుందాం. కానీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్‌ను క్లారిఫై చేయాలి గానీ, వేరే విధంగా మేము క్లారిఫై చేస్తాము, మాక్ టెస్ట్ పెడతాము, అక్కడికొచ్చేసి 100 మంది బటన్ అక్కడ నొక్కినప్పుడు బానే పనిచేస్తది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉమ్, స్వయంగా చెప్పారు 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయని. ఎక్కడ ఆ ఈవీఎంలు ఎక్కడ? ఆ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడికెళ్ళాయి? ఇప్పుడు ఉమ్, నాకు అనిపించేది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని బూతుల్లో ఏం చేశారంటే నాకు అనిపించింది. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఉన్న ఈవీఎం మెషిన్ ప్లేస్ లో వాళ్ళు ఓట్లేసుకున్న ఈవీఎం మెషిన్లను పెట్టారు. ఓకే. అందుకే ఇప్పుడు వాళ్ళు వీవీప్యాట్లను కౌంట్ చేయమంటే వాళ్ళు ఇబ్బంది పడేది కూడా ఎందుకంటే వీవీప్యాట్లు కౌంట్ చేస్తే ఒకవేళ నిజంగా మోసం జరిగింటే అది బయటపడుతుంది. ఉమ్, సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలీదు. మనం ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థని మనం ఊరికనే బ్లేమ్ చేయలేము. కానీ ఎక్కడైనా మోసం జరిగిందా అనే అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. వారు మేము చెయ్యము అంటే ఇంకా దానికి మళ్ళీ కోర్టుకెళ్ళాలా, ప్రొసీజర్‌లుంటాయి. అది జరిగే లోపల ఉమ్, 2029 ఎలక్షన్స్ కూడా వస్తాయి. కానీ మనము కోరుకునేదేంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. ఆ ప్రజల ఉమ్, తీర్పు అపహాస్యం పాలైతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యాన్ని ఓకే. కాపాడడం ఎలాగా అంటే ప్రజలు నాకు నచ్చినోడికి నేను ఓటేస్తా అన్నప్పుడు ఆ నచ్చినోడికి ఓటు వేశామా లేదా అన్నది అనుమానం కలిగిందంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లే. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. చర్చ జరగాలి. బాగా పెద్దగా చర్చ జరగాలి. నన్నడిగితే నేను యూకేలో ఉన్నాను. ఇక్కడ ఇప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెటే ఉంటది. ఎవరు కూడా అవును. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లు వాడరు. అమెరికాలో కూడా పోస్టల్ బ్యాలెటే. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్‌లే ఉన్నాయి. నాకొక పెన్సిల్ ఇచ్చారు. ఓకే. నేను జూలై 4 తేదీ నేను పోయి ఓటేసాను. పెన్సిల్ ఇస్తారు. పేపర్ ఇస్తారు. ఒక 6, 7 బాక్సులుంటాయి. పేర్లుంటాయి. నీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పక్కన ఇంటూ మార్క్ వేయండి పెన్సిల్‌తో. ఎళ్ళి ఆ బ్యాలెట్ బాక్స్‌లో వేయండి అని చెప్తారు. అంతే తప్ప ఓకే. ఓకే. వీవీప్యాట్లు, ఈవీఎంలు లేవు. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఆయన్ని ఆ కేసులు ఏపీ సీఐడీ ప్రెజెంట్ అసలు దానికి చీఫ్ కూడా లేరు. ప్రస్తుతం ఆయన్ని ఎవరు పెడతారో కూడా తెలీదు. ఆ కేసుల్ని మాత్రము సీబీఐకి గాని, ఈడీకి గాని అప్పగించాలని చెప్పేసి కోరి దాని మీద పిటిషన్ వేశారు. సో, ఇది ఖచ్చితంగా సీబీఐకి గాని, ఈడీకి గాని ఇస్తే దాని మీద ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేశారా, అవినీతి చేశారనేది తేలుద్ది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సీఐడీ దానికి సహకరించే పరిస్థితి ఉంటుందా? ముందు ఏపీ ప్రభుత్వం దాన్ని ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలా ఉంటది? నన్నడిగితే చంద్రబాబు నాయుడు ఆ కేసును నీరుగార్చడానికే ప్రయత్నం చేస్తాడనే దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఎటువంటి డౌట్‌లు కూడా మనకు ఉండనక్కర్లేదు. అండ్ ఓకే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాళ్ళు చెప్పిందే చానా సిల్లీ అండి. మళ్ళా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే సిమెన్స్ వాళ్ళు 3,400,00,00,000 మేమిస్తాము. మీ పిల్లల్ని నైపుణ్యం పెంచేలాగా మీరు శిక్షణ ఇవ్వండి అని చెప్పారంట. తర్వాత సిమెన్స్ వాళ్ళే క్లియర్‌గా లెటర్ రాసి 3,400,00,00,000 కాదు కదా! రూ. 340 కూడా మేము ఇస్తామని చెప్పలేదు. మా దగ్గర సాఫ్ట్‌వేర్ కొన్నారు. ఒక 50,00,00,000కో ఎంతో కొన్నారు. అంతకు తప్పితే మేము ఎక్కడ రాగి నయా పైసా ఇస్తాము అనేది ఆ స్కీమే మా దగ్గర లేదని సిమెన్స్ వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. హ్మ్. అక్కడే తెలిసిపోతుంది. అండ్ వీళ్ళు ఆగమేఘాల మీద దాంట్లో 10% 340,00,00,000 ఎంతో రిలీజ్ చేశారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు. అందులో హ్మ్. వాళ్ళేం జేశారంటే అనుమానం రాకూడదని ఇదంతా జరిగిందేందంటే, ఈ సిమెన్స్ సీఈఓ, ఇండియా సీఈఓ అతని పేరు భరత్ ఏదో ఉండేది. నాకు గుర్తులేదు సరిగ్గా. గుండు ఉంటది. వాళ్ళు వీళ్ళు హ్మ్. కలిసి చేసిన డ్రామా అది. ఆ! ఓకే. ఆగమేఘాల మీద వాడు మేము 90% రిలీజ్ చేస్తాం. మీరు 10% అంటే వాడు 1% కూడా రిలీజ్ చేయకముందే గవర్నమెంట్ 340,00,00,000 ఆగమేఘాల మీద రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడే తెలిసిపోతది ఓకే. అందులో డొల్లతనం. సో, హ్మ్. అందులో ఒక 60,00,00,000కో, 70,00,00,000కో మమ అనిపించేలాగా సాఫ్ట్‌వేర్ కొన్నాడు సిమెన్స్ దగ్గర. అంటే ఉంటాయి ఏదో ఒకటి పడి ఉంటదని. తర్వాత వాడు హ్మ్. ఇండియా సీఈఓగా రిజైన్ చేశాడు. గుండతను. జరిగింది. మొత్తానికి అది మోసం అయితే జరిగింది. ఆ డబ్బులు రిలీజ్ అయినాయి. ఎవరి చేతిలోకెళ్ళినాయి? ఈ సైఫండ్ ఆఫ్ మనీ వాస్ సైఫండ్ ఆఫ్ అండ్ ఇట్ వెంట్ ఇంటూ ద సూట్‌కేస్ కంపెనీస్. అవన్నీ జరిగినాయి. హ్మ్. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ తెలుసు. ఆహ్, హ్మ్. ఇప్పుడొచ్చేసి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు సీబీఐకి ఈ ప్రభుత్వం అయితే అప్పజెప్తుందని నేను అనుకోవట్లేదు. దాని మీద ఏదైనా ఓకే. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి చేసి లేకపోతే ఎవరైనా హ్మ్, కోర్ట్‌లో కేస్ వేసి ఫర్దర్ తీసుకెళ్తే తప్పితే ఈ ప్రభుత్వం అయితే హ్మ్. నీరుగార్చాలనే చూస్తది. ఓకే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఇంత ఘోర ఓటమి తర్వాత వైసీపీకి అయితే ఒక బూస్టప్ ఇచ్చేలా ఒక విజయం అయితే అందింది ఫస్ట్.
విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్. Yeah. సో దానివల్ల క్యాడర్ లో కొంచెం జోష్ పెరిగింది. ముందుగా మెయిన్ గా బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ లీడర్ మండలిలో ఉండడం కూడా వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఏంటి ఇలాంటి ఈ పరంపరని జగన్మోహన్ రెడ్డి ఈసారి అంటే గతంలో చేసిన తప్పులు చేయకుండా ఈసారి కంటిన్యూ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆ, ముందుగా గతంలో చేసిన తప్పులు అంటే నేను ఒప్పుకోను. అంటే మనం ఒక ప్లాన్ అనుకొని మనం వెళ్తాం, ఒక పందాలో వెళ్తాం. రేపొద్దున ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ప్లస్ ఇది మనం ఎంత చేసినామన్నదే కాదు, ఆపోజిట్ వాళ్ళు మన మీద బురద జల్లుతుంటే దాన్ని ఎంత పకడ్బందీగా మనం తిప్పికొట్టామన్న దానిపైన కూడా ఆ చేసే పనులు సక్సెస్ అవుతాయి. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అన్నది. ఇప్పుడు మళ్ళీ ఒకటే చెప్తాను, ఒక నిమిషంలో వస్తాను బొత్స గారి గురించి. ఇప్పుడు మనం ఏం చేసాం, బటన్ నొక్కిండేది మిడిల్ మెన్ కు లేకుండా డైరెక్ట్ గా వచ్చే అనే ఉద్దేశంతో మనం చెప్తే వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్ళారంటే ప్రజల్లో కూడా ఒక భ్రమ కల్పించి మనమే చంద్రబాబు నాయుడు హెల్ప్ చేసేవారు నాకు అనిపిస్తుంది. ఏంటంటే చిన్న పిల్లోడైనా నొక్కుతాడు, ముసలోడైనా బటన్ నొక్కుతాడంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇచ్చేదానికంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కే చేతులు అయితే చంద్రబాబు నాయుడు చేతులు అవ్వదా బటన్ నొక్కేది, ఆయన కూడా నొక్కుతాడులే అనుకున్నాడు. బట్ ఆయన ఆ క్షణంలో ఇతను ఇంతకు ముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక చెప్పిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు, అతను చేయగలడా లేదని ఆలోచించలేదు. మనిషి ఆశాజీవి. సో మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అవి తప్పిదాలని నేను అనుకోను. మనం ప్రజల మంచి కోరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు నేను ఈ మాట గుండెల మీద చేసుకొని చెప్తానంటే, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడడానికి ఒక కారణం. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో నీకు పథకం రావాలంటే నువ్వు పార్టీలోకి వస్తే, మా పార్టీ తెలుగుదేశంలోకి వస్తే నీకు పథకాలు ఇస్తామని చెప్పి ఎంతో మందికి పెన్షన్లు ఆపేశారు, ఎంతో మందికి ప్రభుత్వ పథకాలు రాకుండా ఆపారు. సో 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏమనుకున్నారంటే మనకు అటువంటిదే ఉంటుంది, మన వాళ్ళకి బాగా జరుగుతుంది, తెలుగుదేశం వాళ్ళని ఎండగట్టాలి, వాళ్ళని పస్తులు పడుకోబెట్టాలని అది హ్యూమన్ టెండెన్సీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళు అందరికీ ఇద్దాము, గొడవలు పెట్టుకోవద్దు, కొట్లాడొద్దు, అసలు ఆ కల్చరే వద్దని జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ యాంగిల్లో ప్రభుత్వాన్ని నడుపుదామని చూశారు. కానీ అది మా కార్యకర్తలకే నచ్చలేదు. చూడు 2014 నుంచి 19 వరకు వాళ్ళు లాభపడ్డారు, ఇప్పుడు మేము లాభపడలేదు, మమ్మల్ని అందరితో పాటు మమ్మల్ని కూడా నువ్వు చూస్తున్నావు అనేది మా కార్యకర్తలే బాధపడ్డారు. సో అక్కడ మనం కరెక్ట్ గా చెప్పుకోలేకపోయాం కార్యకర్తలకి, అక్కడ ఫెయిల్ అయ్యాం. ఐ అగ్రీ విత్ దట్. అంతేగాని మనం తప్పులు చేసామని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు. ఎందుకంటే తప్పులు చేస్తారన్నప్పుడు వాళ్ళు ముందు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు లాగా మా పార్టీ వాళ్ళు, మా కార్యకర్తలు మేమే బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోలేదు. కమింగ్ బ్యాక్ టు బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక అన్నది చాలా చాలా మంచి పరిణామం. అండ్ కార్యకర్తలు కూడా మంచి బూస్ట్ ఇచ్చే విజయం అది. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తే ఎవరైనా లొంగుతారు. ఎప్పుడైనా మీరు గమనించండి, అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా ఏకగ్రీవం అయితే అది రొటీన్, జరిగేది అదే. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏకగ్రీవం అయ్యాడంటే ఇట్స్ అ బిగ్ థింగ్, వెరీ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే 530 మంది 540 మంది మా మెంబర్స్ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు. ఎవరు కూడా అటువైపు వెళ్తామని వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంతగా డబ్బులు ఇస్తాము, మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని తాయిలాలు చూపించినా గానీ లేదు, మేము మా జగనన్న వెంటే నడుస్తామని నిలబడ్డ ప్రతి మెంబర్ కి కూడా ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అండ్ ఆల్సో బొత్స సత్యనారాయణ గారికి రాజకీయ అనుభవం బాగా ఎక్కువ. రేపు మండలిలో వారి వాయిస్ వినిపిస్తే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ చాలా పెద్ద ప్లస్ అది. అండ్ అటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. అఫ్ కోర్స్ మన ఇచ్చిన తీర్పును కూడా గౌరవిస్తాం, ప్రజా తీర్పును గౌరవిస్తాం, కానీ ఇది మాత్రం చాలా చాలా మంచి పరిణామం. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు వారి క్లియర్ మార్క్ రాజకీయాన్ని ఈ ఎన్నిక ద్వారానే చూపించారు. ఎంతో అనుభవజ్ఞులైన బొత్స సత్యనారాయణ గారికి ఆ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం అన్నది కూడా చాలా చాలా మంచి విషయము. కమింగ్ టు అవర్ పార్టీ, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారు. అండ్ వింటేజ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడబోతున్నారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు నేను మైనస్ అనను, కానీ జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పరిపాలన పైన దృష్టి పెట్టారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేదు. రాజకీయాల కోసం రాజకీయం చేసింటే కథ వేరే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దాం, ప్రజలకు మంచి చేద్దామని కేవలం పరిపాలన చేశారు, రాజకీయం చేయలేదు. ఈ 5 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, మేము రాజకీయమే చేయబోతున్నాం. ఆ రాజకీయం అన్నది ఎలా ఉంటుందో కూడా అధికార పక్షం వాళ్ళకి తొందరలోనే తెలుస్తుంది. మీరు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు, నాకు అది కరెక్ట్ అనిపించింది. దాని గురించి ఒక చిన్న క్లారిటీ తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి, ఇన్ని పోర్టులు కట్టి, ఇంత మందికి నిధులు ఇచ్చుకొని, ఇంత చేసుకున్న తర్వాత
జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. జనాల్లోని ఇంత ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేశారని చెప్పేసి ప్రజల్ని దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిని ఫెయిల్ అవ్వడం వైసీపీ పాయింట్ కాదా? పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే టీడీపీకి సంబంధించి మీడియా కానివ్వండి, టీడీపీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన సోషల్ మీడియా ఒక తప్పుని ఎంత బలంగా జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళ మైండ్‌లో ఇంజెక్ట్ చేస్తదో, అలాగే వైసీపీ చేసినటువంటి ఒక మంచి పనిని ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది? మీరు ఆ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు కదా! ఆ విషయంలో వైసీపీ వెనకబడిపోతుంది కదా! అనేది నా పాయింట్. అది 100% ఆ టాక్ అయితే ఉంది. నేను దాంతో ఏకీభవిస్తాను కూడా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎట్లా అంటే అండి, మీరు చూస్తున్నారు. గత 2 నెలల నుంచి మైక్ దొరికితే 2, 3 గంటలు చంద్రబాబు నాయుడు ఊదరగొడతాడు. ఏదో ఒక విషయం మీద. ఆ శ్వేతపత్రం, ఈ శ్వేతపత్రం, అది ఇది అని మైక్ ముందు చెప్పేది ఎక్కువ. జరిగేది స్థానికంగా జరిగేది తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే లెట్ మై యాక్ట్ స్పీక్ అంటారు. నేను ఊరికే డబ్బా కొట్టి మాట్లాడడం కాదు. నేను చేసే పనులే నా పనితీరు గురించి మాట్లాడతాయనే విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడ మనం ప్రజలకు ఎఫెక్టివ్ గా చెప్పింటే బాగుండేది. బాగా రీచ్ అయ్యింది. ఓకే. చెప్పుకోలేకపోయింది. ఆనెస్ట్ గా చెప్పుకోలేకపోయాము. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తే తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు మెడికల్ కాలేజీల గురించి కానీ, పోర్టుల గురించి కానీ, ఆ విధానంగా మనం ఎక్కువ చెప్పుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం. ఒక చక్కటి ఉదాహరణ నేను ఒక సోదరుడితో మాట్లాడుతుంటే చెప్పాడు. ఇప్పుడు మనము అనంతపూర్‌లో సిద్ధం సభ పెడితే దాదాపు 15 లక్షల మంది వచ్చారు. అవును. ఉదయం 6 గంటలకే వచ్చి వెయిట్ చేశారు. ఈవినింగ్ 3 గంటలకో, 4 గంటలకో సాయంకాలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఆడ ప్లేస్ ఉండదని ఉదయం ముందు రోజు వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ హ్మ్. ఒక పెద్ద స్క్రీన్‌లు ఒక 30, 40 పెద్ద పెద్ద స్క్రీన్‌లు అరేంజ్ చేసి, మనం చేస్తున్న డెవలప్‌మెంట్ ఏంది? ఎక్కడెక్కడ ఏం చేశాము అనేది చూస్తే అక్కడ ఒకచోటే 15 లక్షల మంది చూసే అవకాశం ఉంటది. అవి టీవీలో హ్మ్. ఇంకా మరింత మంది లక్షల మంది చూసారు. ఆ ఏర్పాట్లు మనం చేసుకోలేకపోయాం. సో, అతను చెప్పేది ఇలా చేసుంటే బాగుండేదంటే విచ్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో, హ్మ్. ఎక్కడ మనము చేసిన డెవలప్‌మెంట్‌ని చాలా డెవలప్‌మెంట్ చేశాము. పోర్ట్‌లు గాని, హార్బర్‌లు గాని, మెడికల్ కాలేజ్ గాని, నాడు నేడు కింద చేసిన స్కూల్స్ డెవలప్‌మెంట్స్ గాని, ఆర్‌బీకే సెంటర్‌లు, అది మన సచివాలయాలు, విలేజ్ క్లినిక్సు, ఉద్దానం కిడ్నీ ఇష్యూలో చేసినటివి ఇవన్నీ కూడా ఏందంటే చెప్పుకోలేకపోయాం. అండ్ ఇంకొకటి మనం గుర్తు చేయలేకపోయిందేందంటే కోవిడ్ టైంలో 2 ఏళ్ళు ఎంత బాధపడ్డాము. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా వెనుకాడకుండా నా దగ్గర డబ్బులు లేవని ఒక్క రోజు కూడా బీద ఏడుపు ఏడవకుండా కావాల్సినటన్ని సమకూర్చి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తేనే మన ప్రాణాలు నిలుస్తాయి అన్నంత గొప్పగా హ్మ్. అప్పుడు కోవిడ్‌లో మన రాష్ట్రాన్ని కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు. పౌష్టికాహారం విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ పెడతారో అంత మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలోనే అటువంటి ఫుడ్ ఎప్పుడు పెట్టలేదు పేషెంట్‌లకి. అవును. చేసాం. అవన్నీ మనం చెప్పుకున్నామా అంటే చెప్పే వరకు చెప్పాం. కానీ చెప్పాల్సిన వాటికంటే కూడా నేను అదే చెప్పాను ఇందాక మనం ఏదైనా చేసింది సక్సెస్ అవ్వాలంటే అపోజిషన్ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. దాన్ని తీసుకొచ్చేసి మనం మొత్తం లాస్ట్ 15 రోజులు దాని మీదే నడిచింది రాజకీయం అంతా. అవును. మనం అది తిప్పికొట్టలేకపోయాము. ఒకటి తిప్పికొట్టే లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. రెండోది మనం చెప్పినట్టు మనం మనం చేసినట్టు మనం చెప్పుకోలేకపోయాం. సో ఇవన్నీ హ్మ్. కూడా ఉన్నాయి. 100% హ్మ్. ఇంకోటేంటంటే నాకనిపించేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సైలెంట్‌గా ఉండడం వల్ల అంటే హ్మ్. మరీ ఎక్కువగా చేసినట్టు చెప్పుకోలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ అంటే ఆలోచన విధానం ఏంటనేది కార్యకర్తలకి చాలా మందికి అర్థం కాలేదు. ఓకే. ఇంకా మనం పోయి ఇంకా ప్రజలకు ఏం చెప్తాము? అవతల మనం అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తున్నాను, చేసేవే మాట్లాడతాయని ఆయన అనుకున్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే 1,00,000 మంది చూస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. చెప్తే 5,00,00,000 మంది, 6,00,00,000 మంది చూస్తారు. సో అవును. వారు ఎక్కువగా చెప్పినుంటే మనం ఇది చేసాం, ఇది చేసాం. ఎందుకు చాలా మటుకు ఎంఎస్ఎంఈలు మనకొచ్చాయి. కానీ ఎంత ఉదాసీనం అంటే పట్టించుకోలేదు అంటే చాలా మంది 500,00,00,000తో, 1,000,00,00,000తో ఏదైనా ప్రారంభోత్సవాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచే ఓపెన్ చేసేవాళ్ళు. అవును. అదే చంద్రబాబు నాయుడు ఉంటే దాని గురించి ఒక 15 రోజులు ఊదరగొట్టి అక్కడికెళ్ళి దాంట్లో ఫోటోలు తీసుకొని ఏదో ఏదో చేసి అబ్బా! ఇన్వెస్ట్‌మెంట్ వచ్చిందని చెప్పుకునేలాగా చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి హ్మ్. గారు ఏందంటే సింపుల్‌గా అక్కడికొస్తారు. వాళ్ళ ఆ ప్రతినిధులొస్తారు. ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్‌లొస్తారు. సీఎం ఆఫీస్ నుంచే ఒక ల్యాప్‌టాప్ ముందర ఐప్యాడ్ పెట్టేసి ఇదిగో ఇది ఓపెనింగ్ చేసేసేయి ఈరోజు అని. వర్చువల్‌గా ఓపెన్ చేసేవాళ్ళు. అవును. అవన్నీ కూడా ఏందంటే జనాల్లోకి ఎక్కలేదు. అంటే జన్ జ ఒక డిఫరెంట్ సిస్టమ్‌లోకి తీసుకెళ్దాం మనము. పనితీరు బాగుండాలి. మాటలు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, లేదు లేదు ఈ పచ్చగొట్టాలు వీళ్ళంతా ఉన్నారు కదా! లేదు లేదు మేమిట్లా డబ్బాలు కొడతాం అదే మీకు అని వాళ్ళు ఏం చేస్తారంటే మీరన్నది 100% కరెక్ట్. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది. మొన్న విజయసాయి రెడ్డి గారి ఇష్యూ గాని, అంతకుముందు గోరంట్ల మాధవ్ ఇష్యూ గాని, అంతకుముందు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారన్న విషయం గాని, వాళ్ళేం చేస్తారంటే అజెండా పెట్టుకుంటారు. 11 గంటలకు డిబేట్.
ఏబిఎన్ లో ఉండాలి, 2 గంటలకు డిబేట్ మహా న్యూస్ లో ఉండాలి, 5 గంటలకు టీవీ5 లో ఉండాలి, 8 గంటలకు ఈటీవీ వార్తల్లో ఉండాలి. సో ఈ ప్యానెల్లో కూర్చున్నాడు, ఆ ప్యానెల్లో కూర్చున్నాడు, ఈ ప్యానెల్కి వచ్చేది ఒక 4 రోజులు 5 రోజులు ఊదరగొట్టి ఆ జనాలు దాని గురించి పల్లెల్లో ఉండే అరుగుల మీద ఉండే వాళ్ళు కూడా మాట్లాడే విధంగా వాళ్ళు చేస్తారు. మనము సీరియస్ ఇష్యూ ఇది ప్రజల్లోకి వెళ్ళాలనేది కూడా ఒకసారి చెప్తాం, రెండోసారి అది అయిపోతుంది. సో ఈ సిస్టమ్ మారాలి. ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా, అంటే మా సోదరులకు కూడా నేను చెప్తున్నాను, ఏదైనా మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇంకొకటి బిగ్గెస్ట్ మైనస్ అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆశిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశంలో కూడా అసంతృప్తులు ఉన్నాయి, వాళ్ళు బాధపడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది నేను చాలా వింటున్నాను. ఆ అసంతృప్తులు ఉంటాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు ఎంత చేసినా, ఇప్పుడు 10 మందికి చేస్తే 11 నుంచి 20 వాళ్ళకు వాళ్ళు అడుగుతారు నాకేం చేయలేదని. సో అప్పుడు మన సోషల్ మీడియా ఎందుకు కొంచెం డౌన్ అయిందని నన్ను అడిగితే, నేను ఇంత చేసినా నాకేం జరిగింది అనేది ఒక ప్రశ్న అయితే వచ్చింది వాళ్ళ కార్యకర్తలకి. వీ హ్యావ్ టు ఆన్సర్ దట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే, మనం అధికారంలోకి రావాలనే పట్టుదల ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ గొంతు పట్టుకుంటా అని రుద్ది ఎగిరి ఆ వారాహి వాహనం ఎక్కి ఊగినోడు ఈ 2.5 నెలల్లో ఒకసారిగా ఊగాడా? లేదు, ఆయన కామ్ గా వర్క్ చేసుకుంటే లేదు. కామ్గా కూడా కాదు, మాట్లాడి చేత కావట్లేదు. మచ్చుమరిలో 8 ఏళ్ల పాపం చంపారు. ఏం చేశాడే, స్కూల్లో టీచర్లు బాగా చూసుకోవాలి, వాళ్ళకి భయం పెట్టాలంటాడు. అంటే నువ్వు ప్రభుత్వ పరంగా నువ్వేం చేస్తావు, నీకు చేత కాదు. సో మనము ఒకటి వచ్చి వీరుడిని సూర్యుని రెచ్చిపోతా అది చూపిస్తుంటే, నీకు మాటల్లో సినిమాలు కాదు ఇది, ఇంటర్వెల్లో ఒక బ్యాంగు, క్లైమాక్స్ లో ఒక బ్యాంగ్ ఉండడానికి. ఆ చెప్పేది వేరు, రియాలిటీలోకి వచ్చి చేయాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కైనా ఉంటాయి, చంద్రబాబుకైనా ఉంటాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనదేం పోదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడాలంటే నాకు వచ్చే నష్టమే ఉంది, బురద చల్లడం ఈజీ. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొని చేయాలంటే చాలా కత్తి మీద సాము లాంటిది. సో ఇప్పుడు మేము ఒక అధికారం కోల్పోయాం కాబట్టి, ఎక్కడెక్కడ మేము అనుకున్న ఆ మార్క్ రీచ్ అవ్వలేదో వాటన్నిటిని అనలైజ్ చేసుకొని ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, ఈసారి 5 ఏళ్ళు రాజకీయమే చేస్తాం. ఆ రాజకీయం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళకి కొంత తొందరలోనే అర్థమవుతుంది. ఓకే, కంక్లూడ్ చేస్తూ లాస్ట్ పాయింట్ ఒకటి అడుగుతాను సార్. ఈ రోజాకి సంబంధించి రేపో మాపో రోజా అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి ఒకే పదిగా వాదన అయితే మీడియాలో విపరీతంగా జరుగుతుంది. ఏంటి, ఆవిడకి నోటీసులు ఇచ్చారు ఏపీసీఐడి వాళ్ళు, కృష్ణా జిల్లా ఎస్పీ ఇచ్చేసి ఆమెను విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది నిజంగా అది వాస్తవంగా జరుగుతుందా లేదా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ ఇస్తారా దాని గురించి? టు బి ఆనెస్ట్, ఇప్పుడు మీరు చెప్తుంటే నేను చూస్తున్నాను, ఇంకా వార్తల్లో చూడలేదు. అంటే ఒకవేళ నోటీసులు ఇచ్చారు, అరెస్టు చేస్తారు లేదు అన్నది అది పోలీసు వాళ్ళు చెప్తారు. బట్ ఖచ్చితంగా రోజా గారు చాలా ఎక్కువ, అంటే పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు అండ్ పార్టీ తరఫున బలంగా తన వాయిస్ వినిపించే వాళ్ళు. సో అటువంటి వాళ్ళందరినీ నిన్న మొన్న చూసాం, దేవినేని అవినాష్ కూడా ఎక్కడికో పారిపోతున్నాడు అని చెప్తే ఆయన స్వయంగా వచ్చి ఒక వీడియో చేసి ఖండించారు. అంటే ఇప్పుడు పార్టీ తరఫున ఎవరైతే మాట్లాడుతున్నారో, వాయిస్ వినిపిస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కాలన్న ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది. అండ్ రోజా గారు అరెస్ట్ అయినా నాకు తెలిసి ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి ఉండదు. అక్కడ కారణాలు అయితే ఉండవు, కానీ కక్ష సాధింపు చర్యలో భాగంగా వారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను తప్పకుండా ఆ విషయం మీద తెలుసుకుంటే, నాకు ఇంకా అది అంటే మీరు అంటున్నారు కదా అవి రూమర్స్ వస్తున్నాయని, ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. కాబట్టి అండ్ పోలీసులే సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళు ఒకవేళ నోటీసులు ఇస్తున్నారంటే, కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ కానీ ఇంకొకరు కానీ, వాట్ ఈస్ ద బేసిస్ అనేది వాళ్ళే చెప్పాలి. బట్ ఒకవేళ నిజంగా అరెస్ట్ జరిగినా అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం తప్పకుండా బ్రదర్, అండ్ బెస్ట్ విషెస్ టు యూ, అండ్ థ్యాంక్ యూ ప్రజా చైతన్యం. థ్యాంక్ యూ సార్.